హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో భుజాలు జారకుండా ఉండేదానికి ఒక టిప్ తెలుసుకుందామండి. ముందు వీడియోలో 52 బ్లౌజ్ వీడియోలో నేను ప్రతి బ్లౌజ్కి నేను చెప్తా ఉంటాను కదా, మా వీడియోలు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ప్రతి బ్లౌజ్లోనూ నేను ఒకేసారి ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నా, కింద కూడా అదే ఇంచు కొలత తీసుకొని, ఇప్పుడు 3 ఇంచులు అనుకోండి, ఇదే సైజు ఇక్కడ కూడా తీసుకునేసి మనం నేరుగానే ఇట్టే క్రాస్ తీసుకోవాలి. మరి ఇక్కడ ఒక 1/2 ఇంచు మాత్రం తీసుకుంటే చాలు. మరి ఇట్లా క్రాస్ తీసుకున్నామంటే భుజాలు జారిపోతాయని చెప్తాముగా. అదేవిధంగానే ఇప్పుడు 52 బ్లౌజ్లో మనము ఈ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను కటింగ్ చేసేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినారు, బ్లౌజ్ కొలత ఇచ్చిన తర్వాత నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఆ వీడియోలో నేను నెక్ కొంచెం క్రాస్ కొంచెం తగ్గించినాను, ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి 1/2 ఇంచి ఎక్కువ పెట్టినాను. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళు బ్లౌజ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఉందనే చెప్పి ఇచ్చినారు, కానీ నేను అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని కటింగ్ చేసినాను. ఆ తర్వాత ఆ బ్లౌజ్ బాగుందనేసి నేను కటింగ్ చేసిన తర్వాత చెప్పారండి, అది భుజం కొంచెం జారిపోతుంది, కొంచెం చూసి కట్ చేసి కుట్టివ్వు అని చెప్పినారు. నేను కటింగ్ అయిపోయింది. అప్పటికి నాకు అర్థమయ్యి ఇది ఎందుకు అర్థమైందంటే, ఇప్పుడు డీప్ ఎక్కువ ఉండేదానివల్ల 10.5 డీప్ ఉంది, 10.5 ఉంది డీపు. నెక్ చిన్నదిగానే ఉంది, ఆ వెడల్పు లావు ఎక్కువైనందువల్ల నెక్ ఏమో 3 పెట్టుకున్నారు, డీపు 10.5 10.5 పెట్టుకున్నారు. అందువల్ల నేను డీప్ ఎక్కువ ఉన్నందువల్ల నేను ఆ వెడల్పు కొంచెం తగ్గించినందువల్ల ఆ భుజం జారే ప్రాబ్లం కొంచెం నిలిచిపోయి ఆ బ్లౌజ్ బాగుందనేసి మళ్ళాక 3 బ్లౌజులు మళ్ళాక వాళ్ళు కుట్టిమని ఇచ్చినారనమాట. అదేవిధంగా ప్రతి వీడియోలో చెప్పినట్టు మీరు కూడా ఇదే టిప్ని ఫాలో అయినారంటే మీకు కూడా అలాంటి భుజాలు జారే ప్రాబ్లం కానీ ఏదైనా లెంత్ ఎక్కువైనప్పుడు ఈ డీప్ని ఇక్కడ తీసుకున్నా కూడా ఒకే క్రాస్ ఎక్కువ తీసుకోకుండా, ఇక్కడ 3 తీసుకున్నాం అనుకోండి, 3 ఇంచులు తీసుకున్నాము, ఇక్కడ 3 తీసుకోండి, ఇక్కడ 3.5 తీసుకోకుండా ఒక 1/2 ఇంచి ఇలా తీసుకొని మీరు కూడా మెజర్మెంటు కట్ చేసినారంటే మీకు బ్లౌజు ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇలా 3 ఇంచులు కాకుండా ఇక్కడ సెంటర్లో నేను ఇలా కట్ చేస్తాను. మరి ఇక్కడ ఎక్కువ కట్ చేసినామంటే అది భుజాలు జారిపోతుంది అనమాట. జారిపోయేదానికి చాలా అవకాశాలు ఉంటుందండి. ఈ టిప్పుని మీరు కూడా ఫాలో అయ్యారంటే మీకు కూడా బ్లౌజ్ కటింగ్ బాగా వస్తుందని ఈ వీడియో తీస్తున్నాను. మా వీడియోలు కానీ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.